అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ 5. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ 5 అనేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 3 మార్చ్ సెకండ్ షిఫ్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఓకే, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డికి క్వాలిఫికేషన్ సిలబస్ రెండు సేమ్. అందుకే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ సెట్ కింద మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఆంగ్ల అక్షరమాల క్రమం ఆధారంగా కింద 4 అక్షర సమూహ జంటలలో 3 ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఒక సమూహాన్ని రూపొందిస్తాయి. ఈ అక్షర జంటలలో ఏ జంట సమూహానికి చెందదు అంటుంది. ఓకే, ఇక్కడ 4 ఇచ్చిండు, 3 అనేవి సిమిలర్గా ఉంటాయి, ఒకటి అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఏంటిదని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మనం లెటర్ టు లెటర్ చూద్దాం. ఫస్ట్ పి అంటే 16, ఆర్ అంటే 18, ఎంత డిఫరెన్స్ ఉంది? +2 ఉంది. యు అంటే 21, డబ్ల్యూ అంటే 23, ఎంత డిఫరెన్స్ ఉంది? +2 ఉంది. ఓకే, నెక్స్ట్ డి అంటే 4, ఎఫ్ అంటే 6, సేమ్ +2 ఉంది. హెచ్ అంటే 8, జే అంటే 10, ఎంత డిఫరెన్స్ ఉంది? +2 ఉంది. సేమ్ హెచ్ అంటే 8, జే అంటే 10, +2 ఉంది. ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, +2 ఉంది. ఓకే, నెక్స్ట్ ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, +2 ఉంది. పి అంటే 16, ఆర్ అంటే 18, +2 ఉంది. ఓకే, అన్నీ సేమ్ ఉన్నాయి ఇందులో లెటర్ టు లెటర్లో. సో ఓకే, వర్డ్ టు వర్డ్ చూద్దాం. ఇప్పుడు పిఆర్ తర్వాత ఏం స్టార్ట్ అయింది? యూడబ్ల్యూ స్టార్ట్ అయింది. ఆర్ అంటే ఎంత? 18, వి అంటే ఎంత? 21, 18, 21 అంటే ఎంత తేడా ఉంది? +3. ఓకే, అర్థమవుతుందా? ఇంతకుముందు లెటర్ టు లెటర్ చూసినా, ఇప్పుడు వర్డ్ టు వర్డ్ చూద్దాం. ఎంత డిఫరెన్స్ ఉంది? +3 ఉంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే ఎంత? 6, హెచ్ అంటే ఎంత? 2, ఎంత డిఫరెన్స్ ఉంది? +2 ఉంది ఇక్కడ, అంతే కదా, +2 ఉంది. నెక్స్ట్ జే అంటే ఎంత? 10, ఎల్ అంటే ఎంత? 12, ఎంత డిఫరెన్స్ ఉంది? +2 ఉంది. ఎన్ అంటే ఎంత? 14, పి అంటే ఎంత? 16, +2 డిఫరెన్స్ ఉంది. ఇది ఒక్కదానికి +3 డిఫరెన్స్ వచ్చింది. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏడి 32 అనేది ఈహెచ్ 16కి ఒక నిర్దిష్ట విధంగా సంబంధించి ఉంది. అదేవిధంగా ఎంటీ 40 అనేది క్యూఎక్స్ 20కి సంబంధించింది. అదే లాజిక్ను అనుసరించి కేఎన్ 62 కింది వాటిలో ఏది సంబంధించింది? ఓకే, చూద్దాం. ఏడిని 32ని ఈహెచ్ 16గా రాసుకుండు. అంటే 32 లెటర్ చూద్దాం, నెంబర్ చూద్దాం. 32లో ఆఫ్ ఎంత? 16. ఓకే, ఎంటీ 40ని క్యూఎక్స్ 20గా రాసుకుండు. 40లో ఆఫ్ ఎంత? 20. ఓకే, ఇది క్లియర్, ఇది బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ కేఎన్ 62లో ఆఫ్ ఎంత? 31. ఆప్షన్ ఎక్కడెక్కడ ఉంది? 31 ఉంది, 31 ఉంది. సో ఈ రెండు కావు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏకి ఏ అంటే 1, ఈ అంటే 5, ఎంత పెంచిండు? +4. ఓకే, నెక్స్ట్ డి అంటే ఎంత? 4, హెచ్ అంటే 8, ఎంత పెరిగింది? ఇక్కడ కూడా +4 పెరిగింది. ఓకే, ఎం అంటే 13, క్యూ అంటే 17, ఎంత పెరిగింది? +4. టీ అంటే 20, ఎక్స్ అంటే 24, ఎంత పెరిగింది? 24. అట్లనే ఇప్పుడు కే అంటే ఎంత? 11, +4 అంటే ఎంత? 15, 15 అంటే ఎంత? ఓ. నెక్స్ట్ ఎన్ అంటే ఎంత? 14, +4 అంటే ఎంత? 18, 18 అంటే ఎంత? 6. ఓకే, మన 62లో ఆఫ్ ఎంత? 31. మనకు ఎంత రావాలి ఆన్సర్? ఓఆర్ 31. ఓఆర్ 31, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్లస్ మరియు మైనస్ను పరస్పరం మార్చితే, అలాగే ఎక్స్ మరియు డివైడ్ను పరస్పరం మార్చితే కింది సమీకరణం ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. ఏమడిగిన ప్లస్ మరియు మైనస్ అన్నాడు, అంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంటూ మరియు డివైడెడ్ అన్నాడు, ఇది డివైడెడ్ అవుతుంది, ఇది ఇంటూ అవుతుంది. ఓకే, మనకు బోడోమాస్ రూల్ ప్రకారం ఏంటిది? బ్రాకెట్ ఆఫ్ డివిజన్ ఫస్ట్ చేయాలి. డివిజన్ ఫస్ట్ చేస్తే ఎంత? 18/6 ఎంత? 2. ఓకే, డివిజన్ తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 3 ఎంత? 6. ఓకే, 6, ఇది -6. ఓకే, -6. నెక్స్ట్ 15 + 5 ఎంత? 20. 20 - 6.
సారీ 18/6 అంటే 6 ముళ్ళ 18 కదా, ఇది 3 ముళ్ళ 9 -9 15 + 5 20. ఓకే, 20 - 9 అంటే 11. ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది ఇచ్చిన వాక్యాలను మరియు నిర్ధారణలు జాగ్రత్తగా చదవండి. సాధారణంగా తెలిసిన విషయాలకు విరుద్ధంగా ఉన్నా కూడా వాక్యాలు ఇచ్చిన సమాచారం నిజమేనని అనుకొని కింద ఇచ్చిన నిర్ధారణల వాక్యాల నుంచి తార్కికంగా అనుసరిస్తాయో లేదో నిర్ణయించండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఓకే, అన్ని తలుపులు గోడలే, అన్ని గోడలు నేలలే. అన్ని నేలలు కన్క్లూజన్, అన్ని నేలలు గోడలే, అన్ని నేలలు తలుపులే. ఓకే, మనం ఇప్పుడు వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. అన్ని తలుపులు అంటే టీ తీసుకుందాం. అన్ని తలుపులన్నీ గోడలే, గోడలు అంటే వాల్స్ ఏదో ఒకటి లెటర్ తీసుకుందాం మనకు అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ అన్ని వాల్స్ నేలలే. అన్ని వాల్స్ నేలలే ఎన్ అనుకుందాం. ఇప్పుడు ఏమంటాడు, అన్ని నేలలు గోడలే. అన్ని నేలలు గోడలు అంటే వాల్స్. అన్ని నేలలు గోడలు అయితే కావు, తప్పు. నెక్స్ట్ కొన్ని నేలలు తలుపులే. కొన్ని నేలలు తలుపులే, ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని తలుపులు నేలలు, అన్ని తలుపులు గోడలు, అన్ని గోడలు నేలలు అయినప్పుడు కొన్ని తలుపులు అనేవి నేలలు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, అంతే కదా, కన్క్లూజన్ 2 ఫాలోస్. సారీ, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో FAKEను 4286గా మరియు KDSను 3879గా కోడ్ చేశారు. ఆ కోడ్ భాషలో Kకు ఏముంటుంది అని అడిగింది. K, ఓకే, K ఇందులో ఉంది K. ఓకే, FAE ఇందులో FAE ఏది సమానం లేదు, ఓన్లీ కామన్గా K ఉంది. ఓకే, నెంబర్ చూద్దాం. 4286 8 ఇందులో కామన్గా ఏ లెటర్ ఉంది, K ఉంది. 4286 3879లో కామన్గా ఏ లెటర్ ఉంది, ఏ నెంబర్ ఉంది, 8 ఉంది. సో ఆబ్వియస్గా Kకి ఏమవుతుంది, 8 అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్యల శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలని అడిగింది. 133, 108. ఓకే, ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాము. డిఫరెన్స్ ఎంత వస్తుంది, 133, 108 అంటే 25 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 25. ఓకే, డిఫరెన్స్ 108, 85కి 85 ప్లస్ 15 100 ప్లస్ 8. ఓకే, 15 ప్లస్ 8 23. డిఫరెన్స్ రెండింటి మధ్య. ఓకే, 85కు 64కి డిఫరెన్స్ ఎంత, 21. ఓకే, నెక్స్ట్ 64, 45 డిఫరెన్స్ ఎంత, 19, అంతే కదా. నెక్స్ట్ ఎంత వస్తుంది అని అడుగుతుంది. ఒకవేళ మనం ఈ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 25 to 23 అంటే 2 డిఫరెన్స్, 23 to 21 అంటే 2 డిఫరెన్స్, 21 to 19 అంటే 2 డిఫరెన్స్, 19 - 2 ఎంత, 17 డిఫరెన్స్ ఉండాలి. ఓకే, 45 ప్లస్ 17, సారీ 45 మైనస్ 17 డిఫరెన్స్ ఉండాలి కదా. ఓకే, 45 నుంచి 17 తీసేయాలి. ఓకే, సో ఎంత వస్తుంది ఆన్సర్, 28. ఆప్షన్. నెక్స్ట్, ఒక కోడ్ భాషలో కింది అర్థాలు ఉన్నాయి. A:B అంటే A B యొక్క తండ్రి, A+B అంటే A B యొక్క భార్య, A B అంటే A B యొక్క సోదరి, A B అంటే A B యొక్క కుమారుడు. అట్లా F+R A:(N)K కి Fకి Kకి సంబంధం అడిగాడు. ఓకే, రాద్దాం ఇక్కడ మనం 1 by 1. F, నెక్స్ట్ R, నెక్స్ట్ A, నెక్స్ట్ N, నెక్స్ట్ K. నెక్స్ట్ ఏం అడిగిండు, ప్లస్ అడిగిండు. ఓకే, ప్లస్ అడిగిండు. ప్లస్ అంటే ఏంటిది, A B యొక్క భార్య అంటే F అనేటాము R యొక్క వైఫ్. నెక్స్ట్ R గ్రేటర్ అడిగిండు అంటే A B యొక్క కుమారుడు అంటే R అనేవాడు A యొక్క సన్ కాబట్టి S అనుకున్నాం. నెక్స్ట్ A: అడిగిండు అంటే
ఏ బి యొక్క తండ్రి, అంటే ఏ అనేవాడు ఎన్ యొక్క ఫాదర్. నెక్స్ట్ ఎన్ లెస్ దాన్ అంటే ఏ బి యొక్క సోదరి, ఎన్ అనేవాడు కే యొక్క సిస్టర్. ఎస్ఐ పెడదాం, ఆల్రెడీ ఎస్ఎస్ అన్ను తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఎఫ్కి కేకి సంబంధం. కే సిస్టర్ ఎన్ ఫాదరు ఏ సన్ను ఆర్, సిస్టర్ ఫాదర్ అంటే వీడికి కూడా ఫాదరు సిస్టర్ అంటే వీడికి కూడా సన్ కదా ఇది, సన్ వైఫ్. ఫాదర్ సన్ ఏమవుతాడు బ్రదర్ వైఫ్ ఏమవుతుంది అన్నయ్య భార్య. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఉత్తర దశకు ఎదురుగా ఉన్న 54 మంది విద్యార్థుల వరుస క్రమంలో కర్మ ఎడమ చివరి నుంచి 12వ స్థానంలో ఉన్నాడు. కర్మ అనేవాడు లెఫ్ట్ నుంచి ఇక్కడ కూర్చుని అనుకుందాం. కే ఏ స్థానంలో ఉన్నాడు 12. ఓకే, నెక్స్ట్ నమ్యాల్ కర్మకి కుడివైపున 21 స్థానంలో ఉన్నాడు, అంటే ఇటు సైడు 21 స్థానంలో ఉన్నాడు, కుడివైపున కాదు. ఓకే, 21 స్థానంలో ఉన్నాడు. ఓకే, వెనక నుంచి కుడి చివరి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు అని అడుగుతుంది, ఇటు సైడ్ నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు అని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఏ స్థానంలో ఉన్నాడు అని అడిగింది. ఓకే, ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఏ స్థానంలో ఉన్నాడో చూద్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి ఏ స్థానంలో ఉన్నాడు, 12 ప్లస్ 21. 12 ప్లస్ 21 ఎందుకు, ఇక్కడ నుంచి 21 స్థానంలో ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి కాదు. కర్మకి కుడివైపున 21 స్థానంలో ఉన్నాడు, కర్మ 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 12 ప్లస్ 21 చేయాలి. అప్పుడు ఎంతైతే 2 1 3, 2 1 3. ఓకే, 33 అవుతుంది. 33 54 నుంచి తీసేయాలి. ఓకే, మనకి రైట్ సైడ్ నుంచి అడిగింది కాబట్టి ఇది మన లెఫ్ట్ సైడ్ నుంచి. 54 నుంచి 33 తీసేసి ఎంత వస్తుంది, 21 వస్తుంది. 21 రైట్ సైడ్ నుంచి. ఓకే, రైట్ సైడ్ నుంచి 21, రెండోసారి కూడా మ్యూల్ని కౌంట్ చేస్తాం కాబట్టి +1 చేసుకోవాలి. ఓకే, +1 చేయాలి, 22. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్కి సంబంధించింది ఇక్కడ రాయిద్దాం. వరుణ్ ఏ బిందువు నుంచి ప్రయాణం ప్రారంభిస్తాడు మరియు ఉత్తర దిశలో 37 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 37 కిలోమీటర్లు వెళ్ళాడు, 37. అతడు కుడివైపు తిరిగి 39 కిలోమీటర్లు, కుడివైపు తిరిగి 39 కిలోమీటర్లు వెళ్ళాడు, 39. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 40 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. కుడివైపు అంటే ఏమవుతుంది, అప్పుడు డౌన్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు, 40. ఓకే, 40 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 45 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇది ఆల్రెడీ 40 కాబట్టి 37 కన్నా కిందికి పోతుంది. మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు చేశాడు, 45 కిలోమీటర్లు చేశాడు, 45. ఓకే, 45. నెక్స్ట్ చివరగా మళ్ళీ కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. మళ్ళీ కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు. సో ఇది 37 ప్లస్ ఇది 3, 40 సరిపోయింది. వర్టికల్ డిస్టెన్స్ కవర్ అయిపోయింది. హారిజంటల్ డిస్టెన్స్ కావాలి. 39 కిలోమీటర్లకి 39 పోతే మిగిలింది ఎంత, 6 కిలోమీటర్లు. ఓకే, ఏ బిందువు చేరడానికి అతనికి ఎంత దూరం మరి ఏ దిశలో డ్రైవ్ చేయాలి. ఇది ఎంత, 6 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ డైరెక్షన్లో పోవాలి, తూర్పులో 6 కిలోమీటర్లు పోవాలి, తూర్పు వైపుకు 6 కిలోమీటర్లు పోవాలి. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటూ మరియు డివైడెడ్ను పరస్పరం మార్చితే, అలాగే మైనస్ మరియు ప్లస్ను పరస్పరం మార్చితే కింది సమీకరణం క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందంట. ఇంటూ మరియు డివైడెడ్ అంటే ఇంటూ మరియు డివైడెడ్. ఓకే, ఇది డివైడెడ్, ఇది ఇంటూ. నెక్స్ట్ మైనస్ మరియు ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. మనకు బడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 15/3 అంటే ఎంత, 5. -5 ఓకే, -5. నెక్స్ట్ ఏంటి, 25 × 12 అంటే ఎంత, 300. అంతే కదా, 300.
100. నెక్స్ట్ ఇదెంత ప్లస్ 44 ప్లస్ 44. ఇప్పుడు బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఇప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 300 ప్లస్ 44 ఎంత 344. 344 మైనస్ 5 ఎంత 339. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, LMNOPQ మరియు R అనే వారందరికీ వారం రోజుల్లో ఒక్కొక్క రోజున పరీక్ష ఉంది. పరీక్షలు సోమవారం నుండి ఆదివారం వరకు జరుగుతాయి. ఓకే, సోమవారం నుంచి ఆదివారం వరకు జరుగుతాయంట. ఓకే, మండే టు రాద్దాం ఒకసారి. ట్యూస్డే ఒకటికి, వెనస్డే ఒకటికి, థర్స్డే ఒకటికి, ఫ్రైడే ఒకటికి, సాటర్డే ఒకటికి, సండే ఒకటికి. సాటర్డే సండే. నెక్స్ట్ ఓకి పరీక్ష క్యూ తర్వాత తక్షణం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్ ఇది, క్యూ అనేటోడు ఒక రోజు రాసిన తర్వాత ఓకి పరీక్ష క్యూకి తర్వాత తక్షణం ఉంటుంది. అంటే క్యూ అయిపోగానే నెక్స్ట్ ఎవరికి ఉంటుంది, ఓకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంకి పరీక్ష ఓ తర్వాత తక్షణమే ఉంటుంది, మరి బుధవారం అంట. అంటే వెనస్డే రోజు ఎవరికి ఉంటుంది, వెనస్డే రోజు ఎవరికి ఉంటుంది, ఎంకి ఉంటుంది. ఓకే, ఎవరి తర్వాత ఉంటుంది, ఓ తర్వాత ఉంటుంది. ఓకి ఎవరి తర్వాత ఉంటుంది, క్యూ తర్వాత ఉంటుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఎల్ మరియు ఆర్ మధ్య ఇద్దరే పరీక్షలు ఉన్నవారు ఉన్నారు. ఓకే, ఎల్కి ఆర్కి మధ్య ఇద్దరు ఉన్నారు, పరీక్షలు ఉన్నవారు. నైస్. ఆర్ ముందు వెంటనే ఎన్కి పరీక్ష లేదు. ఆర్కి ముందు వెంటనే పరీక్ష లేదంటే ఇక్కడ ఉంటాడు ఎన్ అనేవాడు, ఎల్కి ముందు ఉంటాడు. ఎన్ తర్వాత వెంటనే పరీక్ష పికి పరీక్ష ఉంది. ఓకే, ఎన్ తర్వాత వెంటనే పికి పరీక్ష ఉంది. ఓకే, ఎల్ఎన్ పిక్యూ. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సీక్వెన్స్ అలానే తీసుకుందాం. ఎల్ఎన్ పిక్యూ. ఓకే, నెక్స్ట్ ఎన్కి పరీక్ష ఎప్పుడు, ఎన్కి ఎప్పుడు ఉంది, ఫ్రైడే. ఫ్రైడే ఉంది ఆప్షన్, ఉంది ఫ్రైడే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల అక్షరమాల క్రమాన్ని ఆధారంగా చేసుకొని ఈ కింది శ్రేణిలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమి రావాలని అడిగి. ఓకే, చూద్దాం. ఎంటి. ఓకే, టిఏ. ఎం అంటే ఎంత 13, టీ అంటే ఎంత 20. ఎంత తేడా ఉంది 7, అంతే కదా, ప్లస్ 7. 20 ప్లస్ 7 ఎంత 26 జెడ్, ప్లస్ 1 అంటే ఏ ప్లస్ 7 ఎంత 8, 8 అంటే హెచ్ ప్లస్ 7 ఎంత 8 ప్లస్ 7 ఎంత 15. ఓ బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ అంటే 18, యు అంటే 21. 18కి 21కి ఎంత డిఫరెన్స్ ఉంది, 3 ఉంది, ప్లస్ 3 ఉంది, ప్లస్ 3. ఓకే, యు అంటే 21, ఎక్స్ అంటే 24 ప్లస్ 3. 24 ప్లస్ 3 అంటే ఎంత, జెడ్ తర్వాత ఏమొస్తుంది, ఏ వస్తుంది, హెచ్ఏ. ఓకే, హెచ్ఏ అంటే ఇప్పుడు మనకి హెచ్జెడ్సి కాదు, హెచ్జెడ్డి కాదు. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ అంటే ఎంత 23, వై అంటే ఎంత 25. ఎంత డిఫరెన్స్ ఉంది, ప్లస్ 2. వై ప్లస్ 2, 25 ప్లస్ 2 26 ప్లస్ 1. ఏ ప్లస్ 2 ఎంత అంటే 1 ప్లస్ 2 ఎంత 3, హెచ్ఏసి హ్యాక్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన రెండు జంటల తరహాలోనే ఏ జంట అదే విధమైన సరిపోలుదలను పాటిస్తుంది. అంటే ఈ రెండు ఇచ్చాడు కదా, ఈ రెండింటిని సిమిలర్గా ఉన్న ఇక్కడ వాడిన లాజిక్ అనేది ఈ ఆప్షన్లలో ఒక దాని దగ్గర వాడారు, అది ఏంటిది ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. ఎల్ అంటే ఎంత 12, కే అంటే ఎంత 11, ఎంత వాడిండు -1. హెచ్ అంటే ఎంత 8, డి అంటే ఎంత 4, ఎంత డిఫరెన్స్ వాడిండు -4. ఈ అంటే ఎంత 5, ఎఫ్ అంటే ఎంత 6, ఎంత డిఫరెన్స్ ఉంది -1, -1, -4, -1. ఇది ఫాలో అయ్యిండు. కే అంటే 11, జే అంటే 10, జీ అంటే 7, సి అంటే 3. ఓకే, 3, 4, 7. ఎం అంటే 13, ఎన్ అంటే 14, +1 ఇది, సారీ నేను -1, ఇది +1. ఓకే,
-1 -4 +1 సీక్వెన్స్లో రావాలి. F-1 ఈ ఓకే. Q-4 17. 17 - 4 ఎంత? 17 - 4 13 సరిపోయింది. ఎన్ని అంటే 14. 14 +1 అంటే ఎంత రావాలి? O రావాలి 15. సో ఇది కాదు. నెక్స్ట్ 8 - 1 7 సరిపోయింది. 15 - 4 11. 11 అంటే ఎంత రావాలి? K రావాలి, L కాదు. ఓకే, ఇది కూడా కాదు. నెక్స్ట్ G అంటే ఎంత? 7. F అంటే ఎంత? 6 -1 సరిపోయింది. P అంటే 20, P అంటే 16 సరిపోయింది. F అంటే 6, G అంటే 7 సరిపోయింది. ఆప్షన్ 4. అంటే ఈ సీక్వెన్స్లో రావాలి అట్లా. సో ఇక్కడ ఆప్షన్ థర్డ్ మాత్రం వస్తుంది. ఒకవేళ క్రాస్ చెక్ చేద్దాం. C అంటే 3, B అంటే -1 సరిపోయింది. P అంటే 16, K అంటే 12 సరిపోయింది. నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ చూద్దాము. ఫ్లోలో రాంగ్ చెప్పడం జరిగింది. ఇక్కడ T అంటే 20, P అంటే 26 సారీ రైటే చెప్పింది. ఇక్కడ ఒకసారి చూడండి. P అంటే 16, K అంటే 11 కదా, అంటే -5. మనకి ఏం కావాలి? -1 -4 +1. ఓకే, ఇక్కడ -5 వస్తుంది. సో ఆప్షన్ 3 రైటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన వాక్యాలను మరియు నిర్ధారణలను జాగ్రత్తగా చదవండి. సాధారణంగా తెలిసిన విషయాలకు విరుద్ధంగా ఉన్నాయి కూడా వాక్యాలలో ఇచ్చిన సమాచారం నిజమేనని అనుకోని నిర్ధారణలు వాక్యాల నుంచి తార్కికంగా అనుసరిస్తే లేదో నిర్ణయించండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. అన్ని గిన్నెలు గ్లాసులే, అన్ని గ్లాసులు ప్లేట్లు, కొన్ని గిన్నెలు స్పూన్లు. ఓకే, ఇక్కడ ట్రాన్స్లేషన్ మంచిగా జరిగింది అనుకుంటున్నా. సో ట్రై చేద్దాం తెలుగులో చేయడానికి. అన్ని గిన్నెలు. ఓకే, ఆల్ బౌల్స్ ఆర్ గ్లాసెస్. బౌల్స్ B. ఆల్ ఆర్ గ్లాసెస్ G. ఓకే, నెక్స్ట్ ఆల్ గ్లాసెస్ ఆర్ ప్లేట్స్. ఓకే, ఆల్ గ్లాసెస్ ఆర్ ప్లేట్స్ P. నెక్స్ట్ సమ్ బౌల్స్ ఆర్ స్పూన్స్. ఓకే, ఇక్కడ స్పూన్స్ తీసుకున్నాం, బౌల్స్ కూడా ఇక్కడనే తీసుకున్నాం మనకు అర్థం కావడం కోసం. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ ప్లేట్స్ ఆర్ బౌల్స్. సమ్ ప్లేట్స్ ఆర్ బౌల్స్ ఛాన్సెస్ ఉంది కావడానికి. ఓకే, నెక్స్ట్ ఆల్ గ్లాసెస్ ఆర్ స్పూన్స్. ఆల్ గ్లాసెస్ ఆర్ స్పూన్స్. నో, ఇది కావడానికి ఛాన్సెస్ లేదు. ఎట్లయితుంది? సమ్ బౌల్స్ ఆర్ స్పూన్స్ అయినప్పుడు, ఆల్ బౌల్స్ ఆర్ గ్లాస్ అయినప్పుడు ఇక్కడ సమ్మే కన్సిడర్ చేసిండు. ఓకే, ఆల్ గ్లాసెస్ అనేవి కాదు. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో RUTPని 2593గా మరియు TEPRను 956గా కోడ్ చేశారు. ఈ కోడ్ భాషలో ఈకి ఏ కోడ్ వస్తుందని అడిగాడు. ఓకే, ఫస్ట్ కామన్ ఉన్నాయి ఏమో చూసుకుందాం. T R P. ఓకే, ఇందులో కామన్ ఉన్న నెంబర్స్ 2593 953. సో మిగిలింది ఏంటిది? 6. ఇందులో మిగిలింది ఏంటిది? ఈకి ఏమవుతుంది? 6 అవుతుంది. ఈకి 6. యూకి ఏమవుతుంది? అప్పుడు 3 పోయింది, 9 పోయింది, 5 పోయింది, 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన శ్రేణిని తార్కికంగా పూర్తి చేసేందుకు క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ పదం రావాలని అడిగాడు. ఓకే, ఫస్ట్ నెంబర్ చూద్దాం. 15 10 25, 25 10 35, 35 10 45, 45 10 55. ఆప్షన్లు ఏమున్నాయి? 2 ఉన్నాయి, అంటే ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ చూద్దాం. R అంటే 18, W అంటే 23. ఎంత పెరిగింది? +5 పెరిగింది. W అంటే 23 + 5. 23 + 5 20. 23 + 5 పెరిగింది. 23 + 5 ఎంత? 28. 26 వరకు Z, 27A, 28B. B అంటే 2, 2 + 5 7, 7 అంటే G. ఓకే, 7 5 7 3 10 12. 12 అంటే ఎంత రావాలి? K రావాలి.
సారీ జేకే ఎల్ రావాలి. ఎల్. నెక్స్ట్ ఎం అంటే 13, హెచ్ అంటే 8. ఎంత పెరిగింది? 13, 8 అంటే -5 అంతే కదా, -5. నెక్స్ట్ 8 -5 ఎంత? 3 - 5 ఎంత? 26 వరకు తీసుకొని మళ్ళీ 25 కూడా తీసుకోవాలి, అంటే ZYX రావాలి. ఓకే. 24 -5 ఎంత? 19 అంటే ఎంత వస్తుంది లెటర్? 19 అంటే ఎంత? ఎస్. ఓకే. ఇది ఎన్నో టర్మ్? థర్డ్ది. ఎల్ మధ్యలో టర్మ్ చేయలేదు, డైరెక్ట్ థర్డ్ టర్మ్ చేసిన. ఫస్ట్ టర్మ్ ఎల్, థర్డ్ సి, థర్డ్ ఎస్, 55. సో ఆప్షన్ 4th. ఎందుకంటే ఇవి రెండు సిమిలర్గానే ఉన్నాయి, చేసి కూడా టైం వేస్ట్. ఓకే. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్ ఇక్కడ సాల్వ్ చేద్దాం దీన్ని. హితేష్ ఏ బిందువు నుండి ప్రారంభించి ఉత్తర దిశకు 6 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. నార్త్ డైరెక్షన్లో 6 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ తర్వాత కుడివైపు తిరిగి 7 కిలోమీటర్లు, కుడివైపు తిరిగాడు 7 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు, కుడివైపు అంటే డౌన్వర్డ్ వచ్చాడు, 9 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ మరలా కుడివైపు తిరిగి 10 కిలోమీటర్లు, కుడివైపు తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. ఇది 10. ఓకే. నెక్స్ట్ చివరగా కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు? 3. ఓకే. పి బిందువు వద్ద ఆగాడు. ఇక్కడ పి అనుకున్నాం. హితేష్ మళ్ళీ ఏ బిందువుకు చేరాలంటే ఎంత దూరం ఏ దిశలో వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అతను. ఓకే. చూసుకుందాం. 6, 3 ఎంత? 9. వర్టికల్ డిస్టెన్స్ కవర్ అయిపోయింది. హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత? 7. ఇక్కడ ఎంత పోయిండు? 10. ఎంత ఎక్స్ట్రా పోయిండు? 3. ఓకే. ఈ 3 కిలోమీటర్లు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఏ డైరెక్షన్లో? ఈస్ట్ డైరెక్షన్లో. 3 కిలోమీటర్లు తూర్పు దిశగా వెళ్ళాలి. తూర్పుకి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిని తార్కికంగా పూర్తి చేసేందుకు క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ అక్షర సంఖ్య సమూహం వస్తుందని అడిగాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తున్నాడు? ఓకే. 7, 16, 34, 70, 142. ఏముంది రిలేషను? చూద్దాం. ఓకే. రిలేషన్ డిఫరెన్స్ సెట్ కావట్లేదు, ఇక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే. 7 రెండ్ల 14, 14 + 2 16, 16 రెండ్ల 32, 32 + 2 34, 34 రెండ్ల 68, 68 + 2 70, 70 రెండ్ల 140, 140 + 2. ఇక్కడ ఏం చేసిండు? ఇంటూ 2 చేసిండు ప్లస్ 2 చేసిండు అంతే. నెక్స్ట్ 142 × 2 ఎంత అవుతుంది? 284. ఓకే. 284 + 2 చేయాలి, ఎంత వస్తుంది? 286. 286 ఈ రెండిట్లో ఉంది. ఇది కాదు, ఇది కూడా కాదు. సారీ, ఇక్కడ కూడా ఉంది కదా. ఓకే. చూద్దాం. ఇది ఒక్కటే కాదు. నెక్స్ట్ రిలేషన్ చూద్దాం. హెచ్ అంటే 8, ఎం అంటే 13. ఎంత పెరిగింది? 8 to 13 అంటే +5 పెరిగింది, +5 పెరిగింది. నెక్స్ట్ 13 + 5 18, 6. 18 + 5 23 W. ఓకే. 23 + 5 23, 3 26 Z +1 2 B. 2 + 5 7. 7 అంటే ఎంత రావాలి టర్మ్? జీ రావాలి. ఓకే. జీ ఎక్కడ ఉంది? ఇక్కడ హెచ్ ఉంది, ఇది కావాలి. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ జీ, ఇక్కడ మనకు మిగిలింది GCW, GCL. GC రైట్ ఉంది, WL అయితే తేడా ఉన్నది. థర్డ్ లెటర్ చూద్దాం. ఎక్స్ అంటే 24 + 3, 24 + 3 +5. 3 + 5 8 హెచ్, 8 + 5 13, 13 + 5 18, 18 + 5 23, 23 అంటే W. ఓకే. ఆ ఆప్షన్ వచ్చేసి 2, GCW 286. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న కింద ఇచ్చిన 5 3 అంకెల సంఖ్యల ఆధారంగా ఉంటుందన్నాడు. ఓకే. ఇవి ఇక్కడ ఎన్ని ఇచ్చిండు? 1 2 3 4 5. 5 3 అంకెల సంఖ్యలు ఇచ్చిండు. ఓకే. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు, వాటిని ఎట్లా కన్సిడర్ చేయాలి అనేది. 6 and 7 మొదటి అంకె 6, రెండవ అంకె 9, మూడవ అంకె
7 అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ టు రైట్. నెక్స్ట్, ఎక్కువ సంఖ్యలో మూడవ అంకెను తీసుకొని, ఎక్కువ సంఖ్య ఉంది 842, మూడవ అంకె ఎంత 2 తీసుకున్నాం 2. తక్కువ సంఖ్యలో రెండవ అంకెకి జోడియాలి. తక్కువ సంఖ్య ఉంది 234, రెండవ అంకె ఉంది 3, జోడి అన్నాడు. జోడింగ్ అంటే యాడ్ చేయాలి. 2 + 3 ఎంత వస్తుంది ఫలితం 5, ఆప్షన్ 3. నెక్స్ట్, సంబంధం కలిగి ఉంది. అదే ఆంగ్ల అక్షరమాల క్రమంపై ఆధారంగా అదేవిధంగా YWAD అనేది DBFIతో సంబంధం కలిగి ఉంది. KMPకి సంబంధం ఉన్న పదజాలం ఏంటిది? ఫస్ట్ మనం దీనికి రిలేషన్ ఏముందో చూద్దాం. S అంటే ఎంత 19, X అంటే ఎంత 24, ఎంత పెరిగింది +5 పెరిగింది. ఓకే. నెక్స్ట్, Q అంటే ఎంత 17, V అంటే ఎంత 22, మళ్ళీ ఎంత పెరిగింది +5 పెరిగింది. U అంటే ఎంత 21, Z అంటే ఎంత 26, మళ్ళీ ఎంత పెరిగింది మళ్ళీ +5 పెరిగింది. X అంటే 24 +5 అంటే ఆబ్వియస్గా Z తర్వాత మళ్ళీ Aతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టోటల్లో ఎంత పెరిగింది మొత్తం ఈ వర్డ్ నుంచి ఈ వర్డ్ ఫామ్ కావడానికి +5 పెరిగింది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. Y అంటే ఎంత 25, +5 అంటే ఎంత Z తర్వాత Z ABCD D. W అంటే ఎంత 23, +5 అంటే ఎంత B. A అంటే ఎంత 1, +5 అంటే ఎంత 6. D అంటే ఎంత 4, +5 అంటే ఎంత 9. సో ఇక్కడ ఎంత పెరిగింది మనకి, ఇక్కడ కూడా +5 పెరిగింది. సేమ్ అదేవిధంగా KMPకి K అంటే ఎంత 12, 12 + 5 అంటే ఎంత 12 + 5 సారీ 11, 11 + 5 అంటే ఎంత 16, 16 అంటే P. ఓకే. నెక్స్ట్, I అంటే ఎంత 9, 9 + 5 అంటే ఎంత 14, 14 అంటే ఎంత N. M అంటే 13, 13 + 5 అంటే ఎంత 18, 18 అంటే ఎంత 6. P అంటే 16, 16 + 5 ఎంత 21, 21 అంటే ఎంత U. PNRU. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల అక్షరమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని కింది 4 అక్షర సమూహాల్లో 3 ఒకే విధంగా ఉంటాయి కానీ ఒకటి భిన్నంగా ఉంటుంది. ఓకే. ఇవి మూడిట్లో ఇంకోటి ఇక్కడ ఉంది. ఈ మూడిట్లో ఒకటి సేమ్ ఉంటుంది, ఇంకోటి డిఫరెంట్ ఉంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగింది. చూద్దాం. T అంటే ఎంత 20, Y అంటే ఎంత 25, ఎంత ఇంక్రీజ్ అయింది +5. ఓకే. Y అంటే ఎంత 25, O అంటే ఎంత 15, ఎంత డిక్రీజ్ అయింది -10. అంతే కదా, 25, O అంటే 15, -10 డిక్రీజ్ అయింది. A అంటే ఎంత 1, F అంటే ఎంత 6, ఎంత పెరిగింది +5 పెరిగింది. ఓకే. నెక్స్ట్, F అంటే ఎంత 6, K అంటే ఎంత, ఒక నిమిషం. నెక్స్ట్ F K కదా, F అంటే 6, K అంటే 11, ఎంత పెరిగింది +5 పెరిగింది. ఓకే. ఈ రెండిట్లో +5 పెరిగింది. R అంటే 18, W అంటే 23, ఎంత పెరిగింది +5 పెరిగింది. W అంటే 23 + 5 B, ఇక్కడ కూడా ఎంత పెరిగింది +5 పెరిగింది. ఓకే. నెక్స్ట్, M అంటే 13, 13 + 5 18, R 18 + 5 23, W ఇక్కడ కూడా ఎంత పెరిగింది +5 పెరిగింది. ఓకే. ఇందులో డిఫరెంట్గా ఉంటుంది ఏముంది, ఆప్షన్ 1 +5 +10 రెండు పెరిగినాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య రావాలి? 96, 102, 114, 132, క్వశ్చన్ మార్క్ 132. ఫస్ట్ ఈ డిఫరెన్స్ చూద్దాం. 96కి 102కి ఎంత డిఫరెన్స్ ఉంది +6. 106కి 114కి ఎంత డిఫరెన్స్ ఉంది +12. ఓకే. 114కి 132కి ఎంత డిఫరెన్స్ ఉంది 18, అంతే కదా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఎంత డిఫరెన్స్ రావాలంటున్నాం. మనం ఈ సీక్వెన్స్ని అబ్జర్వ్ చేస్తే 6 12, 6 18, 6 24. ఫస్ట్ ట్రై చేద్దాం. 132 + 24
ఎంత వస్తుంది? 156. ఓకే, 156 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంత యాడ్ చేసినాం మనం? 24. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ చెక్ చేసుకుందామంటే ఎంత రావాలి? 6×12, 6×18, 6×4 24, 6×30. 156కి +30 యాడ్ చేయాలి మనం నెక్స్ట్ టర్మ్ కావాలంటే. ఎంత వస్తుంది? 156 + 130 అంటే ఎంత? 186. ఓకే, 186. నెక్స్ట్ టర్మ్ 186 వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇది రైట్ అవుతుంది అన్నమాట. 156 అనేది రైట్. ఓకే, నెక్స్ట్ 7 మిత్రులు QRSTWX మరియు Y ఒక వృత్తాకార పట్టిక చుట్టూ మధ్య భాగం వైపు కూర్చున్నారు కదా. సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్లీ వాచింగ్ టువర్డ్స్ ద సెంటర్. అది ట్రాన్స్లేషన్ అట్లా జరిగింది అనమాట. నెక్స్ట్ చూద్దాము ఎట్లా కూర్చున్నారు. సర్కిల్లో కూర్చున్నారు 7. టీ ఎస్ యొక్క ఎడమ వైపు 3వ స్థానంలో కూర్చున్నాడు. వీడు ఎస్ అనుకుంటే ఎస్ యొక్క ఎడమ వైపు 3వ స్థానం. 1, 2, 3. ఈ 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? టీ కూర్చున్నాడు. ఓకే, క్యూ ఎడమ వైపు నుండి లెక్కిస్తే ఎస్ మరియు క్యూ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. క్యూ ఎడమ వైపు నుంచి లెక్కిస్తే ఇది క్యూ. ఓకే, ఇది క్యూకి ఎడమవైపు, ఇది ఎస్ మరియు క్యూ మధ్య ఎంతమంది? ఒక్కళ్ళు ఉన్నారు. ఓకే, ఎంతమంది అయ్యారు ఇప్పటి వరకు? 1, 2, 3, 4, 5, 6. మిగిలినోడు ఇక్కడ ఉంటాడు. అది ఇక ఫండమెంటల్ అని కాదులే కానీ టోటల్ 7, 6 వచ్చారు. 7th అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, చూద్దాం నెక్స్ట్ కండిషన్ చూద్దాం. డబ్ల్యూ కుడివైపు నుండి లెక్కిస్తే ఎక్స్ మరియు డబ్ల్యూ మధ్య 2 వ్యక్తులు కూర్చున్నారు. డబ్ల్యూ కుడివైపు నుంచి లెక్కియాలి. ఓకే, డబ్ల్యూ కుడివైపు నుంచి లెక్కిస్తే ఎక్స్ మరియు డబ్ల్యూ మధ్య 2 వ్యక్తులు కూర్చున్నారు. వీళ్ళిద్దరు కూర్చున్నారు, ఇది అజంప్షన్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఎక్స్కి తక్షణ పక్కనే కూర్చున్నాడు. ఆర్ అనేవాడు ఎక్స్కి తక్షణ పక్కన కూర్చున్నాడు అంటే ఇక్కడ కూర్చోలేదు. సో ఇది అజంప్షన్ అనేది రాంగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్కి ఎక్స్ తక్షణ ప్రత్యయం రావట్లేదు కాబట్టి మన అజంప్షన్ అనేది మిస్టేక్. సో వేరే దగ్గర కూర్చోబెడదాం ఆల్రెడీ. ఓకే, కండిషన్ ఏమన్నాడు? డబ్ల్యూకి కుడివైపు నుంచి లెక్కిస్తే, ఇక్కడ డబ్ల్యూ అనుకుంటే డబ్ల్యూ కుడివైపు నుంచి లెక్కిస్తే ఎక్స్ మరియు డబ్ల్యూ మధ్య 2 ఉన్నారు, ఒకళ్ళు 2. సో ఇక్కడ ఏమవుతాడు? ఎక్స్ అనేవాడు అవుతాడు. ఆరు ఎక్స్కి తక్షణ పక్కనే కూర్చున్నాడు అంటే ఇక్కడ ఆర్. మిగిలింది ఎవడు? వై. ఇక్కడ వై కూర్చుంటాడు. ఓకే, వై కుడివైపు నుంచి లెక్కిస్తే వై మరియు టీ మధ్య, వైకి ఇక్కడ నుంచి లెక్కిస్తే వై మరియు టీ మధ్య ఎంత ఉన్నారు? డబ్ల్యూ క్యూ. ఎంతమంది? 2. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్. ఏ క్రాస్ బి అంటే ఏ బి యొక్క తల్లి, ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క సోదరుడు, ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క భార్య, ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బి యొక్క తండ్రి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఇచ్చిండు టర్మ్స్? టీ, డి, ఎస్, డబ్ల్యూ, కే. ఓకే, నెక్స్ట్ టీ క్రాస్ డి. టీ క్రాస్ డి అంటే ఏ బి యొక్క తల్లి, అంటే డి యొక్క మదర్ ఎవడు? టీ మదర్. నెక్స్ట్ డి మైనస్ అంటే ఏ బి యొక్క సోదరుడు, ఎస్ బ్రదర్ ఎవడు? డి. నెక్స్ట్ ఎస్ ప్లస్ డబ్ల్యూ అంటే ఏ బి యొక్క భార్య, డబ్ల్యూ వైఫ్ ఎవరు? ఎస్. నెక్స్ట్ ఈక్వల్ టు అంటే ఏ బి యొక్క తండ్రి, కే ఫాదర్ ఎవడు? కే ఫాదర్ డబ్ల్యూ, వీడు ఫాదర్. నెక్స్ట్ ఏమడిగాడు? రిలేషన్ టీ మరియు కేకి అడిగాడు. టీకి కేకి రెండింటికి రిలేషన్ అడిగాడు. ఓకే, చూద్దాం. కే ఫాదరు డబ్ల్యూ వైఫ్ ఎస్ అంటే కే మదరు ఎస్. ఇంతవరకు క్లియర్. ఓకే, మదరు బ్రదర్, మామయ్య వాళ్ళ మదర్ అమ్మమ్మ ఏమైందని పిలుస్తాం? తల్లి. అమ్మమ్మని పిలుస్తాం. ఆప్షన్లో తల్లి ఇచ్చింది కాబట్టి ఆన్సర్ అదైతే.
నెక్స్ట్ క్వశ్చన్ 3 అంకెల సంఖ్యలు ఇవ్వబడ్డాయి. ఓకే. 5 ఇచ్చిండు 3 అంకెల సంఖ్యలు. సేమ్ వాటిని ఎట్లా మనం చూడాలి అనే దాన్ని కూడా ఎగ్జాంపుల్ ఇచ్చిండు. 697లో 6 ఫస్ట్, సెకండ్ది 9, థర్డ్ 7 అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ ఏమడిగిండు కండిషను? సంఖ్యలను ఒక్కొక్కటిగా తగ్గుతున్న క్రమంలో డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. అంటే తగ్గుతూ పోవాలి. ఓకే. ఫస్ట్ ఏది వస్తుంది డిసెండింగ్ ఆర్డర్లో అంటే ఫస్ట్ ఇది వస్తుంది. సెకండ్ ఏది వస్తుంది ఇది వస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఏది వస్తుంది థర్డ్ ఏది 372 వస్తుంది థర్డ్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఏది వస్తుంది ఫోర్త్ ఇది వస్తుంది. లాస్ట్ ఇది వస్తుంది. ఎల్లు పెట్టిన లాస్ట్ పెట్టినప్పుడు ఎన్ని సంఖ్యలు స్థానాలు మారవు అన్నాడు. ఎన్ని సంఖ్యలు మారడు? ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ ఫస్టే వచ్చింది. ఇది సెకండ్ ప్లేస్ డేట్ పోయింది, లాస్ట్ పోయింది. థర్డ్ ప్లేస్ది ఫోర్త్ అయింది, ఫోర్త్ ప్లేస్ థర్డ్ అయింది, లాస్ట్ ప్లేస్ సెకండ్. ఎన్ని మారలేదు? ఒకటే మారలేదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4. నెక్స్ట్ COREను 6732గా మరియు POCKను 7625 కోడ్ చేశారు. కేకి సంబంధించినది ఏంటిది అని. ఓకే చూద్దాం. ఇందులో కామన్గా ఏముంది? సి ఉంది, సి ఉంది, ఓ ఉంది, ఓ ఉంది, ఆర్ ఉంది, ఆర్ ఉంది. ఓకే. ఇందులో లేనిది ఏంటిది? కే. ఇందులో నుంచి మనకి కేకి ఆన్సర్ వస్తుంది. ఇందులో నుంచి మనకి ఏమొస్తుంది? సికి ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 6కి 6 క్యాన్సిల్, 3కి 3 లేదు. ఓకే. 2కి 2 క్యాన్సిల్, 7కి 7 క్యాన్సిల్. అప్పుడు కేకి ఏమవుతుంది? 5 అవుతుంది. సారీ, కేకి ఏమవుతుంది? 5 అవుతుంది. కేకి ఆన్సర్ ఏంటిది? 5. నెక్స్ట్ అట్లనే ఈకి ఏమవుతుంది? 6 క్యాన్సిల్ అయింది, 7 క్యాన్సిల్ అయింది, 2 క్యాన్సిల్ అయింది. ఈకి ఏమవుతుంది? 3 అవుతుంది. ఈకి 3, కేకి 5. మనల్ని ఏమడిగిండు? కేకి అడిగిండు. సో ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ 7 మంది ABCDFలు ఉత్తరం వైపు మరియు జీలు ఉత్తరం వైపు కూర్చున్నారు. ఓకే. ఉత్తరం వైపు కూర్చున్నారు. ఇది నార్త్. బి కుడివైపు ఎవరు కూర్చున్నారు అంటే వీడు లాస్ట్ అనమాట. దీని తర్వాత ఎవరు లేరు. వీడు బి. నెక్స్ట్ బి మరియు జి మధ్యలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ముగ్గురు ఉన్నారంట. 1 2 3. వీళ్ళు ముగ్గురు ఎవరి మధ్యలో ఉన్నారు? బి మరియు జి. ఇక్కడ వీడెవడు? జి. నెక్స్ట్ జి మరియు డి మధ్యలో ఇద్దరే ఉన్నారు. జి మరియు డి మధ్యలో ఇద్దరు ఉన్నారంట. జి మరియు డి మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఇట్లా తీసుకుందాం అజంప్షన్. ఫస్ట్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 వస్తుంది. అసలు ఇచ్చింది ఎంతమంది? 7. సో ఈ అజంప్షన్ అనేది మిస్టేక్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇది అజంప్షన్ అనేది తప్పు కాబట్టి డి మరియు జి మధ్యలో ఇద్దరు ఉండాలి కాబట్టి ఆ ఇద్దరిని ఏం చేద్దాం? ఇటు సైడ్ కూర్చోబెడదాం. ఈ కండిషన్ ప్రకారం జి మరియు డి మధ్యలో ఇద్దరు ఉండాలి. వీడు జి, వీళ్ళిద్దరు ఉన్నారంటే ఇక్కడ ఏమొస్తుంది? డి వస్తుంది. అంతే కదా. జి మరియు బి మధ్య ముగ్గురు. జి మరియు బి మధ్య ముగ్గురు. నెక్స్ట్ మనం అరేంజ్మెంట్ చేసింది క్వశ్చన్లో టాలీ అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ జి మరియు డి మధ్య ఇద్దరు. జి మరియు డి మధ్య ఇద్దరు. ఇంతవరకు ఓకే అయిపోయింది. ఈ అనేవాడు ఈ ఎఫ్ యొక్క ఎడమ వైపు 3వ స్థానంలో కూర్చుంది. ఈ అనేవాడు ఎఫ్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ తీసుకుందాం. వీడు ఎఫ్ అనుకుంటే వీడికి 3వ స్థానం 1 2 3వ స్థానంలో ఈ అనేవాడు కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ సి అనేవాడు ఎఫ్ యొక్క కుడివైపు వెంటనే కూర్చుంది. ఓకే. ఎఫ్ అనేవాడు సి పక్కన వెంటనే కూర్చున్నాడు. జి యొక్క ఎడమ వైపు ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఇది కుడి, ఇది ఎడమ. ఎడమవైపు ఎంత కూర్చున్నారు? ఇద్దరు కూర్చున్నారు. ఒకరెవరు? ఏ. ఇంకొకరు ఎవరు? ఒక్క నిమిషం. ఇంకొకరు ఎవరు? ఏ. అంతే కదా. ఏ ఒక్కటే రాలేదు, అందరూ వచ్చారు. ఎంతమంది కూర్చున్నారు? ఇద్దరు కూర్చున్నారు. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కింది సమీకరణలో 9 మరియు 3 స్థానాలు మార్చినట్లయితే క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని అడిగింది. ఏం మార్చామన్నాడు? 9 3. దీన్ని తీసేద్దాం. ఇక్కడ 9 పెడదాం. దీన్ని తీసేద్దాం. ఇక్కడ 3 పెడదాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది? 9/3. 9/3 ఎంత? 3 1 3 3.
ఇది 3 వచ్చింది. ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది? 3. డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 6 3 ఎంత? 18. ఓకే, మైనస్ 18 ప్లస్ 5 2 మైనస్ 2, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కదా, తీసుకోవాలి. అయిపోయింది. డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎడిషన్ ఎట్లా చేయాలి? ఇప్పుడు ప్లస్ సైన్ ఉన్నాయి, ఎడిషన్ చేయాలి. ఏం లేదంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు. ఓకే, 5 + 2 ఎంత? 7. -18 + 7 ఎంత? -11. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సిరీస్ చూడండి. అన్నీ ఒక అంకెల సంఖ్యలు మాత్రమే. అంటే ఒక అంకెల సంఖ్యలు అంటే ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, ఇదొక నెంబర్ అని. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఈవెన్ అంకెలు? ఏమడిగిన క్వశ్చన్లో ఈవెన్. ఓకే, తమకు ముందు కూడా ఈవెన్ అంకె మరియు తర్వాత ఆడ్ అంకెలు ఉన్నాయి. ముందు ఏంటిది? ఈవెన్. తర్వాత ఏంటిది? ఆడ్. ODD, ఆడ్. మనం ఏం చూడాలి ఇప్పుడు? సిరీస్ ఈవెన్ ఆడ్ చూడాలి. ఓకే, ఈవెన్ ఆడ్. 6 2 1. నెక్స్ట్ ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్. ఓకే, 4 2 3. నెక్స్ట్ ఆడ్ ఈవెన్ ఆడ్. ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఆప్షన్ ఏంటిది? 2. సెకండ్. ఓకే, నెక్స్ట్ 62. DEFPQ మరియు R ఒక వరుసలో ఉత్తరం వైపు కూర్చున్నారు. వెరీ గుడ్. ఈవినింగ్ స్నాక్స్ తింటున్నారు కూర్చొని, ఉత్తరం వైపు కూర్చున్నారు. ఓకే, ఇది నార్త్. నెక్స్ట్ ఏమన్నాడు? P కుడివైపు కేవలం R మాత్రమే కూర్చున్నాడు. P కుడివైపు కేవలం అంటే P తర్వాత ఉన్న R అనేటోడు లాస్ట్. వాడి తర్వాత ఎవరు లేరు. ఒక్క నిమిషం. R అనేవాడు లాస్ట్. ఎందుకు లాస్ట్ అంటే కేవలం అన్నాడు కాబట్టి వాడు ఒక్కడే కూర్చుంటాడు కుడివైపు. ఎందుకు? ఓకే, వాడు ఒక్కడే కూర్చుంటాడు కుడివైపు, లాస్ట్ అన్నాడు కాబట్టి. P కుడివైపు కేవలం R, వీడు లాస్ట్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ P మరియు Q మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఓకే, P తర్వాత ఒకరిని గ్యాప్ ఇచ్చి ఇంకొకరిని Qలో కూర్చోబెట్టాలి. Q. నెక్స్ట్ F ఎడమ వైపు ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఇక్కడ Fను కూర్చోబెడితే వీడికి ఎడమ వైపులో ఒక్కడే కూర్చున్నాడు. ఇక్కడ చూడండి కండిషన్లో ఒకసారి కేవలం R మాత్రమే కూర్చున్నాడు అంటే మనం Rను ఒక్కరిని తీసుకున్నాము రైట్ సైడ్. నెక్స్ట్ ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడంటే ఒక్కరిని తీసుకున్నాము. వీడు ఒక్కడే ఉన్నాడు K తర్వాత. ఓకే, సారీ, ఇది F తర్వాత Fకి ఎడమ వైపు ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. E అనేవాడు Qకి వెంటనే పక్కన ఉండడు. ఓకే, E అనేవాడు Qకి ఒక నిమిషం E అనేవాడు Qకి వెంటనే పక్కన ఉండడు అన్నాడు. ఓకే, అప్పుడు ఎక్కడ కూర్చుంటాడు? E అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, ఇక మిగిలినోడు ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కూర్చుంటాడు. మిగిలింది ఎవరు? DEFPQR. ఓకే, డీనే రాలేదు. ఓకే, వీడు DEFPQR సరిపోయింది. E మరియు D మధ్య ఎన్ని వ్యక్తులు కూర్చున్నారు? E ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. D ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎంతమంది కూర్చున్నారు? FQ అంటే ఎంతమంది? 2. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. కింది వాక్యాలు సత్యమని తీసుకుంటే కింద ఇచ్చిన నిర్ధారణలు సరిగా ఉంటాయి చూడండి. కొంతమంది ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది సరిగా జరగలేదు. కొంచెం ఇంగ్లీష్లో కూడా ఉంది. దీన్ని చేద్దాం. ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తీసుకుందాం, ఎందుకంటే ఇది ఏదో ప్రియర్స్ మెన్యూ తెలుగు ట్రాన్స్లేషన్ సరిగా జరగలేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది సమ్ పియర్స్ ఆర్ క్యాండిల్స్. ఓకే, సమ్ అన్నాడు కాబట్టి ఆఫ్ పియర్స్ అనేవి ఏంటి? క్యాండిల్స్. నెక్స్ట్ ఆల్ డ్రిల్స్ ఆర్ క్యాండిల్స్. ఆల్ డ్రిల్స్ అన్నాడు కాబట్టి క్యాండిల్స్ లోపల డ్రిల్ని కూర్చోబెడితే అయిపోతుంది. ఇదేంటిది? డ్రీ అనుకుందాం. ఓకే, ఇది డి. నెక్స్ట్ కన్క్లూజన్. సమ్ పియర్స్ ఆర్ డ్రిల్లర్స్. అసలు డ్రిల్లర్స్కి పియర్స్కి రిలేషన్ లేదు. నెక్స్ట్ ఆల్ క్యాండిల్స్ ఆర్ డ్రిల్లర్స్. నో, ఆల్ డ్రిల్లర్స్ ఆర్ క్యాండిల్స్.
ఓకే. నాట్ ఆల్ క్యాండిల్స్ ఆర్ డ్రిల్లర్స్ ఇది కాదు. సో ఇది కాదు, ఇది కాదు. నైదర్ వన్ నాట్ ఆప్షన్ 1. ఓకే. సో ఇది నెక్స్ట్ టుమారో సెషన్ ప్రాక్టీస్ సెట్ 6 అనేది ఇంతటితో ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. రేపు మిగిలిన క్వశ్చన్స్ గురించి రేపు ప్రాక్టీస్ చేద్దాము. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.